Good morning everyone. Today we conducting parent master class in Jnanidhi Vidyaniketan English Medium High School. Today guest is Satvik's mother, Surya Mani garu. Please welcome her. బాగా చదువుకుంటున్నారా? బాగా చదువుకోవాలి. తల్లిదండ్రులు చెప్పిన మాట బాగా వినాలి. ఓకే, టీచర్ మాట కూడా వినాలి. ఓకే, బాగా చదువుకోవాలి. మనకు చిన్న స్టోరీ చెప్తున్నానే, మీకులాగా చిన్న కాలేజ్ కథ అన్నమాట. ఓకే, అనగనగా ఒక రాజు ఉన్నారంట. ఆ రాజుకి ఇద్దరు భార్యలకి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద భార్య అంటే రాజుగారికి అస్సలు ఇష్టం ఉండదు అన్నమాట. చిన్న భార్య అంటే చాలా ఇష్టం. చిన్న భార్య కొడుకు అన్నా చాలా ఇష్టం అన్నమాట. పెద్ద భార్య కొడుకు అన్నా ఆయనకి అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళ దగ్గరికి కూడా రాజు అస్సలు వెళ్ళేవారు కాదంట. అప్పుడు చిన్న భార్య కదా ధృతుడు, మరి పెద్ద భార్య కొడుకు పేరు ధృతుడు. ఓకే, పెద్ద భార్య కొడుకు పేరు ధృతుడు. ఆయన చాలా బాధపడేవారంట. అయ్యో డాడీ నా దగ్గరికి రావట్లేదు, నాన్నగారు నా దగ్గరికి రావట్లేదు, నన్ను అసలు ఎత్తుకోవట్లేదు, నన్ను ముద్దాడతలేదు, ఇదేంటి ఇలాగా ఉంది అనేసి ఒకసారి నాన్నగారి దగ్గరికి వెళ్ళాడంట. ఆయన వెళ్ళేటప్పటికి చిన్నవారి కొడుకున్నాడు కదా తమ్ముడు దగ్గరికి వెళ్తే తమ్ముడిని ఎత్తుకుని ముద్దాడుతున్నారంట నాన్నగారు. ముద్దాడుతున్నప్పుడు ధృతుడు చూసి అయ్యో తమ్ముడిని బాగా ఎత్తుకున్నారు, నన్ను కూడా అప్పుడు ముద్దాడతారు అనేసి నాన్న దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళాక అప్పుడు తొడ మీద కూర్చోకపోతే పిన్ని ఉంది కదా, వాళ్ళమ్మ ఉంది కదా, చిన్నమ్మ ఆవిడ గట్టిగా చేయబట్టుకుని నువ్వు ఎందుకు వచ్చావు ధ్రువ ఇక్కడికి, నువ్వు ఇక్కడికి రాకూడదు, నువ్వు అసలు రాజమందిరానికి రాకూడదు, నువ్వు నా కొడుకు అనుకుంటున్నావా, నా కొడుకు నువ్వు ఎప్పటికీ కాలేవు అనేసి గట్టిగా చేయబట్టుకుని లాగేస్తున్నారు. ఆయన లాగెత్తుకోకుండా ధృతుడు చిన్న పిల్లాడు కదా, చాలా ఏడ్చాడండి. ఏడ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి ఏమైంది నాన్న చిన్నగానే ధ్రువ, నువ్వు ఎందుకు ఏడుతున్నావు, నీ మనసు నొప్పించేలాగా ఎవరు మాట్లాడారు అని అడుగుతుంట. అలా అడిగేసరికి ధృతుడు అమ్మ నాన్న నన్ను ఎందుకని దగ్గరికి తీసుకోవట్లేదు, నన్ను ఎందుకు ఆడుతలేదు, నన్ను ఎందుకు ముద్దు చేస్తలేదు, నేను ఆయన ప్రేమ పొందాలంటే నేను ఏం చేయాలి, నేను ఏం చేస్తే ఆయన ప్రేమ నేను పొందుతాను అని ధృతుడు అడిగాడంట. వాళ్ళ అమ్మని అడిగితే వాళ్ళ అమ్మ నాయన ధ్రువ దేనికైనా కానీ ప్రేమ ఆధారం, ప్రేమ ఎవరికైనా కానీ ఇది, నువ్వు శ్రీకృష్ణ పరమాత్మని కోరుకో, ఆయనే ఏదైనా కానీ ఇచ్చేవారు, నీ మనసులో బాధని పోగొట్టేవారు ఆయనే నాయన, నువ్వు ఆయనే జపించు అని చెప్పుద్ది. అలా చెప్పేసరికి ధృతుడు అమ్మ అయితే నేను అడవిలోకి వెళ్తాను, అడవిలో తపస్సు చేస్తాను ఆయన వచ్చేదాకా అని ధృతుడు వెళ్ళిపోతాడు. ధృతుడు ప్రయాణమవుతాడు. వాళ్ళ అమ్మ ఎంతో ఇదిగా ధృతుడు వెళ్ళడం ఇష్టం లేకపోయినా ధృతుడిని తయారు చేసి తపస్సుకి అన్ని రెడీ చేసి ధృతుడిని అడవికి పంపిస్తుంది. అలా అడవిలోకి వెళ్ళేసరికి ధృతుడికి నారద మహర్షి కనిపిస్తారు. అలా కనిపించాక ఆయన చిన్న పాలెడు కదా, మరి అడవికి వెళ్ళిపోతున్నాడు కదా, నాయన నువ్వు ఇటుగా ఎక్కడికి వెళ్తున్నావు, ఇదంతా అడవి మార్గం, 3 మొక్కలు ఉంటాయి అక్కడ, అవన్నీ కూడా చాలా ప్రమాదకరం, అక్కడికి వెళ్ళవద్దు బాబు అని చెప్తారు. అలా చెప్పేసరికి లేదు నేను మా నాన్నగారి ప్రేమను పొందడం కోసం నేను ఇలా అడవికి వెళ్తున్నాను, ఆయన ప్రేమ నేను పొందాలి, అందుకని నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను అని రుద్రుడు చెప్తాడు. అప్పుడు నారద మహర్షి నాయన సరే అయితే నువ్వు ఇలాగా అనుకుంటున్నావు కాబట్టి నేను నీకు ఒక మార్గాన్ని చెప్తాను, నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని తలుచుకో, ఇలా వెళ్ళిపోతే అక్కడ మధువనం అనే ఒక కోనేరు ఉంది, అక్కడ నువ్వు స్నానం ఆచరించి అక్కడ తపస్సు చేసుకుని ఆయన అని నా మహర్షి చెప్తాడు. అలా మహర్షి చెప్పేసరికి ధ్రువుడు ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా ముందుకు అలా సాగుతూ వెళ్ళగా ఒక నెల అంతా 2 పళ్ళు తిని ఉండేవారంట. ఆ తర్వాత 2వ నెలలోని కొంచెం 2 ఆకులు తినేసి అలా ఉండేవారంట. తర్వాత 3వ నెల వచ్చేసరికి గాలి మాత్రం స్వీకరించి గాలే తీసుకుని ఉండేవారంట. 4వ నెల వచ్చేసరికి ఏకాగ్రతతో ఒంటి కాళ్ళ మీద నుంచుని ఉండేవారంట. అప్పుడు శ్రీ మహావిష్ణువు లోకమంతా అల్లకొల్లాలం అయిపోయి చిన్న బాలుడు కదా, మరి చిన్న బాలుడు తపస్సు చేస్తున్నాడు కదా, అందుకని లోకమంతా అల్లకల్లాలం అయిపోయి దేవతలందరూ కూడా
దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, నాయన శ్రీ మహావిష్ణువు ఏంటి ఈ చిన్న బాలుడు చేసి ఈ తపస్సు మమ్మల్ని అందరినీ ఆందోళన కలిగిస్తుంది, మాకు ఏమన్నా దారి చూపించి తండ్రి అని శ్రీ మహావిష్ణువు ప్రార్థిస్తాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువు మీరేం కంగారు పడకండి, ఆ బాలుని దగ్గరికి నేను వెళ్ళి సమయం ఆసన్నమైంది అని శ్రీ మహావిష్ణువు గరుడవేగ ఎక్కి గాలి కన్నా అతి వేగంగా ధ్రువ దగ్గరికి వచ్చేస్తాడు. ధ్రువుడు కళ్ళు మూసుకుని వంటకాల మీద నుంచుని తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వచ్చేసరికి, నాయన ఓ వరగా నేను నీ ముందు ప్రత్యక్షమై ఉన్నాను, నువ్వు నన్ను చూడు కళ్ళు తెరిచి అని అనేసరికి ఆ బాలుడు, నాయన ఓ తండ్రి నేను మిమ్మల్ని చూడలేను, ఇదివరకే 5 నెలల్లోనే ఇలాగే చాలా మంది వచ్చి నన్ను ఈ విధంగా పరీక్షించగా నేను తపస్సు భంగం వచ్చాను కాబట్టి మీరు నా కళలో కనిపించి మీరేనో నాకు అనిపిస్తే అప్పుడు నేను కళ్ళు తెరుస్తాను అని అన్నాడంట వృద్ధుడు. చిన్నపిల్లడు కదా అది. అలా అనేసరికి శ్రీ మహావిష్ణువు తన కళలో ప్రత్యక్షమై చూసేసరికి తన కళ్ళు తెరిచి చూడగా తన కళలో తను ఎలాగైతే కనిపించాడో అలాగే ఉన్నాడంట. అప్పుడు మనం ఎవరినైనా చూసేదానికి ఏదన్నా గొప్ప విషయం చూసేదానికి ఇలా మర్చిపోతాం కదా, అలాగా పిల్లోడు కూడా శ్రీ మహావిష్ణువుని చూడగానే భయం మర్చిపోయింది, అలా చూస్తూ ఉండిపోయాడంట. అలా ఉండిపోయేసరికి ఆ శ్రీ మహావిష్ణువుకి అర్థమయ్యి నేను ఇదంతా మర్చిపోలేకున్నాడు అని ఆ శంఖ ఉన్న చేస్తాను నుదుటి మీద ఇలా అనేసరికి మొత్తం అంతా జ్ఞాపశక్తి వచ్చిందంట. జ్ఞాపశక్తి వచ్చేసరికి నాయన తండ్రి శ్రీ మహావిష్ణువు ముకుంద మురారి శ్రీనివాస అని ఆయనకి నమస్కారం చేసి, ఇలా నాయన నాకు తండ్రి ప్రేమ దూరం అయింది, నాకు తండ్రి ప్రేమ కావాలి, మీరు ఏదైనా నాకు చెప్తారని మా అమ్మ